జేఎన్టీయూ పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసెట్ పేపర్ లీకేజీ ఘటన మర్చిపోకముందే యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజ్ విద్యార్థులు జేఎన్టీయూపై ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కారు. ఎగ్జామ్స్ ఎంత బాగా రాసినా ఫెయిల్ చేస్తున్నారంటూ ఏఎస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తరగతుల్ని బహిష్కరించి రోడ్డుపై ధర్నా చేపట్టారు. విద్యార్థుల నిరసనతో ట్రాఫిక్ జామ్ అవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలా ఉంది అంటే లైక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్కడికి వస్తున్నారు, నాలెడ్జ్ లేని వాళ్ళకు సేమ్ పర్సంటేజ్ వస్తుంది. సో దిస్ షుడ్ బి కరెక్టెడ్. ఇంకా ఇలానే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరు ఇలానే సఫర్ అవుతున్నారు. వాట్ మై ప్రాబ్లమ్స్ ఐఎమ్ సేయింగ్ దట్ అంటే పర్ఫెక్ట్ గా వచ్చేసి పౌడర్ పాస్ చేయడం. కొంతమంది ఉంటారు వాళ్ళకి ప్రెజెంటేషన్ రాదు, ఎలా ప్రెజెంట్ చేయాలని రాదు, బట్ మ్యాటర్ ఉంటుంది, అది చూడరు వాళ్ళు. జస్ట్ ప్రెజెంటేషన్ బాగా లేకుంటే చలో రాంగ్ వేసేస్తారు మొత్తం పేపర్స్ అన్ని. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరచడం జరుగుతుంది. జేఎన్టీయూ యొక్క కరప్షన్ విధానం పైన, ఎవాల్యుయేషన్ సిస్టమ్ పైన తీవ్రమైనటువంటి నిరసన జరుపుతున్న విద్యార్థులందరూ ఇష్టం ఉన్నట్టుగా కరెక్షన్ చేసి విద్యార్థుల జీవితాలను రోడ్ పైకి లాగాలి. వాళ్ళు చూసినట్లయితే క్లాస్ లో కనీసం 60 మందికి 5గురిని పాస్ చేసి 26కి 20 దగ్గర తెచ్చిపెట్టి వాళ్ళ జీవితాన్ని రోడ్ పైన నాశనం చేస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ బాధపడాల్సి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్తున్నా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. ఖచ్చితంగా